different forms of power sharing in modern democracies? Give an example for each of them. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అని తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దో క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మోడర్న్ డెమోక్రసీస్ అంటే ఆధునిక ప్రజాస్వామ్యాలు. డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ వివిధ అవయవాలు, అంటే డిఫరెంట్ టైప్స్ ప్రభుత్వంలో ఉన్న. హారిజాంటల్ ఫార్మ్ ఆఫ్ పవర్ అంటే పవర్ ని షేరెడ్ సేమ్ లెవెల్, పవర్ ని ఒకే లెవెల్ గా షేర్ చేయడం డిఫరెంట్ ఆర్గన్స్ కి. డెమోక్రసీ పవర్ అంటే ప్రజాస్వామ్య శక్తి. లెజిస్లేటర్ అంటే శాసనసభని లెజిస్లేటర్ అని అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే తీర్పు ప్రకారం, కార్యనిర్వాహకుడు తీర్పు ప్రకారం. జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సమాంతర పంపిణీ. అన్లిమిటెడ్ పవర్స్ అంటే అపరిమిత అధికారాలు. ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలు. పవర్ షేరింగ్ అమాంగ్ గవర్నమెంట్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే అధికార భాగస్వామ్యం యొక్క నిలువు రూపం. అథారిటీ అధికారం. వెర్టికల్ ఫార్మ్ నిలువు రూపం. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం. స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం. లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వం. రిలీజియన్ మతం విశ్వాసం. లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే భాష సమూహాలు. ఓబిసిఎస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాస్ట్స్. ఎస్సిఎస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్టెస్. ఎస్టిఎస్ దాన్ని కూడా షెడ్యూల్డ్ క్యాస్టెస్ అని అంటారు. కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే అదొక టైప్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పీపుల్ హూ షేర్ లాంగ్వేజ్ కల్చర్. అదొక టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. పీపుల్ ఏమొచ్చి లాంగ్వేజ్ ని షేర్ చేసుకుంటారు, లాంగ్వేజ్ కల్చర్ ని షేర్ చేసుకుంటారు, ఆర్ కామన్ ప్రాపర్టీని షేర్ చేసుకుంటారు. బెల్జియం అంటే లో లైన్ కంట్రీ వెస్టర్న్ యూరోప్ లో. డెమోక్రసీ పవర్ అంటే ప్రజాస్వామ్య శక్తి. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు. ప్రెజర్ గ్రూప్స్ అంటే ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్న సంస్థలు. ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేయడానికి ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక సంస్థలు. బిజినెస్ మ్యాన్ అంటే మ్యాన్ హూ వర్క్స్ ఇన్ బిజినెస్ లో వర్క్ చేయడం. ఇండస్ట్రియలిస్ట్స్ అంటే ఏ పర్సన్ ఇన్వాల్వ్ ఇన్ ఓనర్షిప్, పర్సన్ నుంచి ఇన్వాల్వ్ అవ్వడం. సో ఓనర్షిప్ అంటే ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో. ఇండస్ట్రియల్ వర్క్స్ అంటే పారిశ్రామిక పనులు. పార్టిసిపేషన్ అంటే యాక్షన్ ఆఫ్ టేకింగ్ పార్ట్ ఇన్ సంథింగ్, ఏదైనా మనందరూ పార్టిసిపేట్ అవ్వడం, యాక్షన్ పాల్గొనడం. గవర్నమెంటల్ కమిటీస్ అంటే ప్రభుత్వ సంఘాలు. ఓకేనమ్మా, నెక్స్ట్.